అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సోదరుమణులకు రాఖీ కట్టేందుకు కూడా వివిధ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సోదరుల కోసం కూడా ప్రయాణం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా రివిజన్ పరిధిలో ఉన్న బస్టాండ్లు కూడా కిక్కిరిసిపోయి చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు రాఖీ పౌర్ణం పురస్కరించుకొని తన సోదరికి రాఖీ కట్టేందుకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సోదరుల కోసం కూడా ప్రయాణించేందుకు ఆర్టీసీ బస్టాండ్లో కూడా మహిళలు కూడా కిక్కిరిసిపోయారు చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం మహబూబ్ నగర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాం. చాలా ఏదైతే ఈరోజు రాఖీ పౌర్ణం చూసుకున్నట్టయితే కూడా దాదాపు గతంలో కూడా రాఖీ పౌర్ణం సందర్భంగా ఆర్టీసీకి సంబంధించిన ఆర్ఎం గారు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈసారి కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్, దాదాపు రాయచూరు ఇలా ఏదైతే బార్డర్ పందని కూడా బస్సులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా ఎక్కువ ఆదాయం తీసుకురావడానికి కూడా బస్సులు ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. గతంలో కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా 9 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పారు ఆర్ఎం గారు. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ కూడా ఏదైతే మన రాష్ట్రంలో కూడా మహాలక్ష్మికి సంబంధించిన స్కీమ్ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామని రీజనల్కి సంబంధించిన ఆర్ఎం గారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే మహబూబ్ నగర్ రీజనల్ పరిధిలోని అన్ని 9 డిపోల్లో కూడా రాఖీ పౌర్ణమికి సంబంధించిన ఏదైతే సంబరాలు చేసుకున్నారో చెప్పుకోవచ్చు. ఆర్టీసీ కండక్టర్లు కావచ్చు, డ్రైవర్ కావచ్చు, రీజనల్ పరిధిలో ఉన్నట్టు ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఏదైతే రాఖీ పౌర్ణమి కుటుంబ సభ్యులతో చేసుకోలేకపోయినా కూడా వాళ్ళు ఆర్టీసీ ఉద్యోగులు ఏదైతే రక్షాబంధన్ కార్యక్రమం రీజన్కి సంబంధించిన ఆర్ఎం గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రాఖీ మనదే అనే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూడా సోదరుమణులకు సంబంధించిన ఏదైతే మహిళా కండక్టర్లు ఉద్యోగులు కూడా ఏదైతే ఉద్యోగులకు కూడా రాఖీ కడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రీజన్ పరిధిలోని కూడా దాదాపు ఇప్పటికే మహిళా కండక్టర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు రాఖీలు కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశం పైన ఏదైతే రీజన్కి సంబంధించిన ఆర్ఎం గారు ఉన్నారు, శ్రీదేవి, మిగతా విషయంలో మనం అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రత్యేకంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు కూడా గతంలో కూడా రాఖీ పౌర్ణమికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసేది 9 కోట్ల ఆదాయం కూడా వచ్చింది. ఈసారి ఎట్లా అనిపిస్తుంది ఆదాయము? రాఖీ పౌర్ణమి ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం? రాఖీ పౌర్ణమి అనేది నిజంగా ఆర్టీసీకి చాలా ఆదాయం తీసుకొచ్చే రోజండి. లాస్ట్ ఇయర్ కూడా మనకి చాలా బాగా ఆదాయం వచ్చింది. ఆల్మోస్ట్ 94% వార్ వచ్చింది. మరి ఈసారి రాఖీ పౌర్ణమికి మనము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాము. ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం అన్ని పాయింట్స్లో ఎక్స్ట్రా బస్సెస్ కూడా మనం ప్లాన్ చేశాము. 18th నుంచి 28th వరకు కూడా దాదాపు 100 బస్సులు ఎక్స్ట్రా మనం ఆపరేట్ చేస్తున్నాము. నిన్న కూడా మన అన్ని పాయింట్స్లో నుంచి ట్రాఫిక్ని చాలా బాగా క్లియర్ చేయడం జరిగింది. మన టీం అంతా కూడా ఒక టీమ్ కంబైన్డ్ ఎఫర్ట్గా మనం పనిచేయడం జరుగుతోంది. మరి ఈసారి రాఖీ పౌర్ణమి సందర్భంగా మన సోదరీమణులందరూ కూడా వాళ్ళ సోదరులకి ఎఫెక్షన్ తోటి రాఖీలు కట్టడానికి వెళ్ళాలి. కానీ ఈసారి మనం ఒక పిలుపు ఇచ్చాము, ఈసారి రాఖీ పండగ మన దగ్గరే అనేసి. మరి దానికి స్పందనగా మన రీజన్లో ఉన్న అన్ని డిపోలలోని సోదరీమణులందరూ కూడా ఈరోజు డ్యూటీలు చేస్తున్నారు. డ్యూటీలలో భాగంగా డిపో మేనేజర్లకి, సూపర్వైజర్లకి, తోటి కండక్టర్లకి, తోటి డ్రైవర్లకి అందరికీ కూడా వాళ్ళు డిపోలలో, బస్ స్టేషన్లో ఈ విధంగా రాఖీలు కట్టడం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మరి ఈసారి రాఖీ పండగకి మన సోదరులకి కట్టలేదు అని బాధ ఏమాత్రం కనపడటం లేదు. మన తోటి ప్రయాణికులు, మన తోటి ఉద్యోగులే మాకు సోదరులు అన్న భావంతో వాళ్ళు ఇక్కడ రాఖీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మరి ఇక్కడే మనం స్వీట్స్, వాళ్ళకి చాక్లెట్స్, రాఖీలు ఇక్కడే అరేంజ్ చేయడం జరిగింది. మరి మన సోదరీమణులు, అన్ని డిపోల సోదరీమణులు కూడా ఇక్కడికి వచ్చి రాఖీలు కట్టి వాళ్ళ యొక్క సహృద్భావతని చాటింపు చేసుకుంటున్నారు. మరి ఈసారి కూడా రాఖీ పండుగ సందర్భంగా మంచిగా ట్రాఫిక్ క్లియర్ చేసి మంచి ఆదాయము సంపాదిస్తామన్నలో ఎటువంటి సందేహం లేదు. నిన్న కూడా మాకు హయ్యెస్ట్ వార్ వచ్చింది స్టేట్లోనే. మరి ఈరోజు కూడా హయ్యెస్ట్ వార్ రావడానికి మేమందరం కలిసికట్టుగా ఒక ఐకమత్యంతో పనిచేసి మంచి రిజల్ట్స్ తెచ్చుకుంటాము. మరి ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా నా తోటి సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక రాఖీ శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ హాజరైన సోదరులందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. మరి ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా పనిచేసి మంచి రిజల్ట్స్, మంచి పర్ఫార్మెన్స్ సాధిస్తారనేసి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే కండక్టర్లు, డ్రైవర్ కూడా రాఖీ పౌర్ణమి చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన ఆర్టీసీ మహిళా కండక్టర్ ఉద్యోగులు కూడా రాఖీ
రాఖీ కట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాఖీ కట్టడం వల్ల ఏమనిపిస్తుంది అనే వాళ్ళ సంతోషం వాళ్ళ మాటలను అడిగే ప్రయత్నం చేద్దాం. మీరు కట్టు చెప్పండి మేడం, మీరు రాఖీ పండుగ మీరు కుటుంబ సభ్యులతో చేసుకోవాల్సింది, మీరు ఉద్యోగ రీత్యా ఈరోజు ఇక్కడ ఈ ఆర్టీసీ డిపోలో చేసుకోవాల్సి వస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్గా నాకు బ్రదర్స్ లేరు, కానీ ఇట్లా జరుపుకోవడము మా మేడం గారి ఆధ్వర్యంలో మా డిపోలో జరుపుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బ్రదర్స్ లేని నాకు ఇంతమంది బ్రదర్స్కి కట్టే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. రైట్, అంటే ఉద్యోగ రీత్యా అయినప్పుడు కూడా మేడం గారి ఇచ్చిన పిలుపు మేరకు కూడా ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగులు కలిసి కండక్టర్లు డ్రైవర్లు కలుసుకొని కూడా ఇక్కడ రాఖీ పౌర్ణమి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మహిళా కండక్టర్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.